హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అసలే ఇప్పుడు వర్షాకాలం ఏమో చుట్టూ చూస్తుంటే చాలా పచ్చగా అనిపిస్తుంది. అది కూడా మారేడుమిల్లి ప్రాంతం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు మారేడుమిల్లి ప్రాంతంలో ఒక చిన్న ఊర్లో అయితే ఈరోజు మన వీడియో ఉండబోతూ ఉందన్నమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాను. ఈరోజు మనము ఒక చేను మకంలో ఉంటున్న ఒక పెద్దయ్య పెద్దమ్మని అయితే కలవబోతూ ఉన్నామన్నమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా చేనులోనే ఉంటూ భూమాతనే నమ్ముకొని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నారండి. అలాంటి ఒక పెద్దవాళ్ళని ఈరోజు మనము ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. చూస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్లేస్ కూడా ఇదే అన్నమాట. ఈ తోటలోంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. పెద్దమ్మ వాళ్ళు ఇప్పుడే ఎక్కడికి వెళ్ళొచ్చారంటండి. మొత్తం మళ్ళీ ఇంటి చుట్టూగా అమ్మ పనికి వెళ్ళారా? ఏటో ఆకులు తెచ్చేందుకు పెద్దమ్మ? దొప్ప కుట్టుకోవడానికా? దొప్ప కుట్టుకోవడానికి అంటండి ఆకులు చక్కగా ఉన్నాయి. పెద్దమ్మ వల్ల ఇల్లు అయితే ఇదండి. చేను మకంలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు పెద్దయ్య పెద్దమ్మ మాదలో. ఇంకా ఈ ఆంటీ ఒకటి అనమాట. ఏం చేస్తున్నారు పెద్దయ్య? ఎలా ఉన్నారు? కొండ పనులు చేసుకుంటేనే. పెద్దమ్మ నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? ఇంకెటు వెళ్ళలేదు ఇంకా? అలాగా లేదు కానీ ఇంటికాడ దోబు వండుకొని మళ్ళా చెట్టు చూద్దాం. పెద్దమ్మా ఏం వండుతున్నావు ఇప్పుడు? ఎందుకని వంట? ఈ దుంప సారు కూర దుంప. ఇంకా వండుకోలేదా? ఇంకా లేదమ్మా. మళ్ళీ వండుకొని వెళ్ళిపోవాలా? పొద్దున్నే వండవు, 9 అవుతుంది టైము. ఇప్పుడు వండుకొని మళ్ళీ వెళ్ళిపోవాలా? ఏది దుంప ఇది? ఇదా సారు కూర దుంప. ఇదిగోండి దుంప అయితే చేస్తుంది పెద్దమ్మ. ఆకులు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఈ ఆకు కూడా వండుకోవచ్చా? అన్ని తినవచ్చు. బా ఉత్తున వచ్చేసింది దుంప బలేగా. ఏది? ఓహో, ఈ దుంప ఆకు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం. ఇదిగోండి దుంప అయితే ఇదిగోండి ఎలా ఉందో. ఈ దుంప వండుతుంది అంటండి ఇప్పుడు పెద్దమ్మ. దుంప అని ఈ ఆకు. ఇందులో ఇంకేమైనా వేస్తావా? పులుపు వేయాలమ్మా. పులుపు వేయాలా? పులుపు కూర అన్నీ వేస్తావా? పెద్దమ్మ ఇప్పుడు సారు కూర దుంప అన్నమాట. నేనైతే మొదటిసారి చూస్తున్నానండి సారు కూర దుంప. పెద్దమ్మ వాళ్ళకి చక్కగా ఇంటి పక్కనే ఉందన్నమాట. పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూశారు కదా. చక్కగా ఇప్పుడు వండుకుంటారు, వండుకొని మళ్ళీ చేలోకి వెళ్తారట. దేనికి పెద్ద ఎలా కొడుతున్నావు? తినికి చేనుకు పట్టుకెళ్ళడానికా? మంచినీళ్ళకా? ఇంకా సాయంత్రం దాకా సరిపోతాయి నీళ్ళు అయ్యి. తాడుతో దానికి అలా కడితే పట్టుకెళ్ళడానికి ఉంటుందనా? 5 కుక్క కోనలు ఉన్నాయా మీకు తోడు? అవునవును. చెట్టు నీడలో వంట అన్నమాట. ఇప్పుడు బాగుంది చెట్టు నీడ పొయ్య. లోపలైతే కనిపించట్లేదే. వదిని మరదల్లో పొయ్యి మంటేస్తున్నారు అనమాట. ఇటే వండుకొని ఇటే తినడమా? పొద్దున్న లేస్తే ఆయన పని చేసుకోవడమే. అవును, బాగానే కష్టపడుతున్నారు. చూడండి కుక్కకి 5 కోనలు అనమాట. అవి బుజ్జి బుజ్జిగా ఎలా తాగుతున్నాయి చూడండి పాలు.
ఎలా అమ్మా నేను పట్టుకుంటాను ఇవి అది బరువుగా ఉంది కదా కింద ఒకసారి నేను పట్టుకుంటాను అమ్మా నేను మోస్తాను ఇట్లకి పొయ్యి మండింది ఆఖరికి నీ వెనకాల వస్తున్నాయి అవి కూడా సగం వచ్చి మళ్ళీ అయిపోయింది అవును ఈ ఆకు కూడా ఇచ్చు కదా లేతాకే లేతగా ఆకు దుంప ఆ నారంతా తీయాలే మనం పని చేస్తా కత్తులు కదమ్మా ఉడికిపోద్ది ఇప్పుడు ఇదంతానే నీట్గా దుంప రేకులు కొద్ది పెరుగుతున్నా తెల్ల కనిపిస్తుంది కడుగుతామా తర్వాత కడుగుంటే కుళ్ళు మళ్ళీ బాగుంది తీసుకొచ్చింది కదా భలే సన్నగానే చక్కగా వస్తుంది మనం తిండ్లో లాంటివి అమ్మ ఏం చేస్తావు కూర ఇంకా చేమ కూర అవన్నీ ఇప్పుడు చక్కగా చిగురులతో ఉంటాయి వానాలు పడతానా మా ఏ కూర కొరకొని రాదు మీరు కొనుక్కొని అవసరం లేదైతే ఉప్పు పప్పు కావాలంటే చేంజ్ చేసుకున్న వరకే ఒక 2 రోజులు పప్పు ఉంటుంది చేంజ్ చేసుకుంటే లేకపోతే ప్రతిదీ సంతకు పోవాలి రూపాయలు ఉన్నప్పుడు కానీ మంచి ఆరోగ్యమైన తిండిలే కదా చక్కగా దుంప గుండెకి నొప్పికి సరిపోయిన మందులు అమ్మ అవి మందు మన అడవి తిండి అవును మీరు ఈ వయసులో కూడా ఇంకా పని చేస్తున్నారంటే గ్రేటే కదా ఇలాంటి తిండిల వల్లే మరి ఇది మొదటి తిండమ్మా మర్చిపోకూడదు చక్కగా ఇప్పుడు కూడా చేయని పని చేస్తుంది పెద్దమ్మ చేస్తానని తల్లి కర్రలు కొట్టడం కొండపోడు అవును చెయ్యకుంటే దొరకదమ్మా ఇంకంతే ఒక్క పుండి ఇస్తున్నారు కాకపోతే అవును మనమే మంది ఇస్తున్నారు అవును మన సొంత పంట అంతే మాట్లాడకుండా తినచ్చా కగ్గడానికి అందరూ కడుగుతావా కడిగేసి ఇప్పుడు ఇందులో వేస్తావా వేస్తున్నావా ఒక్క తెల్లు కొడుకుతుంది మనకి ఇది అలవాటు కాబట్టమ్మా ఈ కుండ 2 తినాలి ఎక్కువ మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతిరోజు తింటా ఉంటారు కదా సంవత్సరం పొడవునా దొరికినప్పుడల్లా కదా చూడంబాలు ఎక్కువ తాగాలి సరిపోతుంది ఇంకా పొయ్యి మీద పెడితే అలా ఉడుకుతుందా తీసుకోవడం నొప్పితోటి
పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూద్దాం రండి. చిన్న ఇల్లు చక్కగా ఉంటున్నారు. మట్టు పెట్టారా కోడికి? అమ్మ ఒక కోడి చనిపోయింది, చిన్ని కోడి. అది పాము తిన్నదమ్మా నిన్న. అలా చూడబట్టి కూడా పెట్టుతాంటది పిల్లలకంతా పాము మింగింది, చంపుతుంది పాముకు. అవునా? నిన్న పాము మింగిందా? పాము మింగిందమ్మా. ఈ పిండి చేసుకోవడానికా? ఇది దీన్ని ఏమంటారు? తిరగలే తిరగాలి. ఇంకొక పిల్లలన్నీ లోపలికి చల్లదనానికి వచ్చి పడుకున్నాయి. అల్లది వాటి బస అటు బస్సదా ఇటు పడుకున్నాయి. ఇగో చల్లగా ఉందని చలవకే లోపల చీకటిగా ఉందని అక్కడ చేసుకుంటున్నారు వంట. అదే వండుకొని వారమ్మా మొన్న వర్షానికి లోపల వండుకున్నారు. వర్షాలు వస్తున్నాయా? చక్కటి వాతావరణంలో చుట్టూ అడవి మధ్యలో ఒక చిన్న ఇల్లు ఇక్కడే జీవిస్తున్నారండి. ఒక పెద్దమ్మ, పెద్దయ్య, అలాగే పెద్దయ్య వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంటున్నారు. చూస్తున్నారా? మనం జీవించాలంటే మనకి సౌకర్యవంతమైన ఇల్లు కావాలి, బోలెడు డబ్బు కావాలి, లేకపోతే అది కావాలి ఇది కావాలని చాలామంది అనుకుంటూ ఉంటాము. కానీ అది ఏది అవసరం లేదు. చక్కటి వాతావరణం ఉంటే చాలు, మాకు ఒక చిన్న గూడు ఉంటే చాలు, అందులోనే సుఖంగా జీవిస్తామని ఈ పెద్దమ్మ వాళ్ళు నిరూపిస్తున్నారండి. నాకు వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి చిన్న గూడు, ఇదే కావాలి. ఇంతకన్నా జీవించడానికి ఏం కావాలండి? ఈ వాతావరణం గట్టా ఎలా అనిపిస్తుంది? బాగుంటుందా? ఇంకెప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇదే వాతావరణంలో ఉన్నారు కదా? అలవాటు. పెద్దలగలం సంపాదించిన ఆస్తులు పోగొట్టుకోకూడదు ఆస్తులు. అవును. ఈ కొండపోడు మనం ఇంకా ఏం పెంచామమ్మా, ఏముండదు. మరి అంతే, పెద్దలు పోగుపెట్టిన ఆస్తిని పోగొట్టకూడదని పెద్దమ్మ చెప్తుందండి. ఇదంతా మీ పెద్దలు సంపాదించిందా? ఈ తోటలు, ఈ కొండపోడు మీ నాన్నవారా? ఇంకా అప్పటి నుంచి మీరు కూడా ఇదే వ్యవసాయం చేసుకుంటే అందరికి బాగా మేలే. ఇంకా ఇది పోయిది అది పోయిది అంటే మంచి మరి. అవును. చుట్టూ పక్షులు బాగా అరుస్తున్నాయి పెద్దమ్మ. ఒక రోజు పారకోళ్ళు, నావిలి పిట్టాలు ఎన్ని ఉంటాయా? ఎన్ని ఉంటే వాడివినామా నాకు తెలియదమ్మా. అవే పక్షులు అరుస్తున్నాయి కదా, చూస్తున్నావా? కిచి 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 అరుస్తున్నాయి. చక్కగా భలే అనిపిస్తుంది నాకైతే. పెద్దమ్మ చాలా బాగా వండుతుందండి. గతంలో కూడా పెద్దమ్మతో మనము చేను మొక్కంలో ఒక వీడియో చేసాము. ఆ రోజు పెద్దమ్మ ఏవో కాయలు ఉండింది. ఈరోజు అయితే దుంపకూర అయితే వండుకుంటున్నారు వీళ్ళు. పాపం అప్పుడే చేను నుంచి వచ్చారు ఏదో పని. పెద్దమ్మ చాలా సింపుల్గా వండుతుందండి, కానీ చాలా బాగుంటుంది. నాకు వీళ్ళ జీవన విధానం అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఉన్నంతలో పెద్దమ్మ ఎప్పుడు కూడా ఆర్భటాలకి పోవడం నేను ఎప్పుడు చూడలేదు. చక్కగా పెద్దమ్మ ఆ ఉప్పు వరకాయతోనే నీట్గా చక్కటి కూర వండుకొని కడుపు నిండా తింటుందండి. నాకు భలే అనిపిస్తూ ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు కూడా ఏమనిపించింది పెద్దమ్మ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. కూరగాయలు వేసుకుంటారు ఎక్కువ. కూరగాయలు ఇదిగో కలిగింది మాకి. గొడ్లు ఒకటి ఎక్కువ మా నూరు గారివి. ఒక్కల్లా గొడ్లు కావు అవి. చెట్టుబాజులు వేసుకుంటేమో అన్ని అవి తింటానా. ఏది తిందామన్నా ఇంకా కంచెలు కట్టుకున్న వరకే ఎక్కువ కూరలు. కంచెలు రాత్రి పగలు తోలలేము. రాత్రులు కూడా తిరుగుతాయి ఉంటాయా? రాత్రి పగలు తోండవు ఆ గొడ్లు. తెరులుతుంది. అలా ఉడుకుతూ ఉంటుంది పెద్దమ్మ. పులుపు వేయడం మంచిది, కూర వేస్తే మరి.
ఇప్పుడు ఎక్కినా కుతువా అలాగే కూరలు వండలాగే చీరలు ఎత్తుండేది నాకు పెచ్చరిగి నాకు చింకు చీర మరి మంచి చీరలు ఎరుకున్నారు. ఈ అమ్మాయి ఇచ్చిది తెచ్చి మరి నాకు ఆ చీర కట్టుకుంటే గొడ్లు చిన్న మట్టి ఇచ్చింది అలా. ఏం కోస్తున్నావు పెద్దమ్మా? చింత చిగురా? ఇప్పుడు ఏంటి దాంతో కూరలు వేయడానికా? అందులో వేయడానికి పులుకా? పులుపు మనకు అదేటిది లేదు కాబట్టి మరి ఇదే వేసుకుందాం. పప్పులు వేసుకుంటారా మీరు? చింత చిగురు అన్నీ అక్కడ వేసుకోవచ్చు. అన్నట్లు కూడా వేసుకుంటారా? ఎందుకు వేసుకున్నా దీని పులుపు వేరేంటుదు మన రుచికి. ఆకలితోటి అల్లారి బిల్లారి అయినా వేసుకొని తినవచ్చు. అది దిగడతాను. కొంచెమేమో చింతకు కోసావా, కొంచెం సీకే కూర. ఇదిగోండి సీకే చిగురు అయితే చూపిస్తానండి మీకు ఇప్పుడే. ఏదమ్మా? ఇక్కడే ఉంది చెట్టు. పాదే ఇది. ఇదిగోండి చీకాయ చిగురు. ఇదిగోండి చిగురు అయితే ఇదిగోండి సీకాయ చిగురు అనమాట. ఈ చిగురు కూడా వేసుకోవచ్చు పెద్దమ్మా? ఇప్పుడు అది తక్కువ ఉందని ఇప్పుడు ఇది కోస్తున్నావా? ఏదో నచ్చింది అది వేసుకోవడం మన పులుపు కావాలి కదా అమ్మ. పులుపు కోసమే? పులుపు కోసమే. ఇది బాగుంటుందేమో పులుపు. మనం ఇది నచ్చితే తినడాక వండుకొని నువ్వు ఉంటే మనం తినలేము. కొండలు అట్లా అవి నాయమే నమర్దాలి కదా వద్దు. ఏమి తల్లి దొరుకుతాయి కానీ. ఎంత దొరికిందమ్మా? ఏది ఎంత దొరికింది? ఎందుకని సరిపోద్దమ్మా? సరిపోద్దా? ఇప్పుడు చీకాయ చిగురుని కొంచెం ఏమో చింత చిగురా? ఇప్పుడు ఆకులు వేసేస్తావా? సరిపోద్దా? సరే. పొద్దు అది అట్లా ముళ్ళు ఉన్నాయి కదా పెద్దమ్మా? చిగురికి ముళ్ళు ఉన్నాయి. నేను కోసినప్పుడు ఒకటి కూర్చుంది. ఇప్పుడు ఈ చీకాయ చిగురు, చింత చిగురు ఇప్పుడు ఆ కూరలో వేస్తారండి. ఇది పులుపుగా అయితే చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. భలే అనిపిస్తుంది. పచ్చడి బాగుంటుంది. తిన్నాను పెద్దమ్మ ఒకసారి చీకాయ చిగురు పచ్చడి. చాలా బాగుంది. మంచి పులుపు ఉంటుంది. ఇది భలే ఉంటుంది. కొయ్యవాల దాన్ని. ఓహో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేయాలి మళ్ళీని. తక్కువ మరి ఉడుకుతుందమ్మా? బుడ్డాడు అప్పారు ఇది అప్పగారు. ఏంటిది పెద్దమ్మా? పసుపా? ఉన్నారు లేదు అట్లా పచ్చాపు ఉన్నది వండుకోవడానికి కూడా లేదు. ఉడికిపోతుంది మెత్తగానే కదా. ఆకు ఉడికిపోయింది. ఉప్పా? అదే వేయాలి కదమ్మా మరి. ఇదిగా నువ్వు ఉడికి వేయమ్మా. ఇప్పుడు ఆకేస్తున్నారండి చక్కగా. అన్నం తిని మరి ఇంటికి పిల్లలు వచ్చినప్పుడు నా కొడుకు పుట్టిన పిల్లలకు తన 2 పిల్లలు ఉన్నారు. 2 జాంగరి చెప్తాంతే కదమ్మా. కొడుకున
సారికూర ఏమాకం అది సారికూర సీగాయ కూర సారికూర సీకాయ ఆకు కాంబినేషన్ అనమాట. బాగుంది, బాగా కనిపిస్తుంది ఇప్పుడు చక్కగా. ఇక్కడ పడుకొని ఇక్కడ తినవాలి ఇంకా పువ్వు మరి అన్నం అని తిని పొద్దుటే మన రాగులంబాలు కూడా కాంతిని అంబలు కూడా కాసుకున్నారే. అది ఎప్పుడు కాసుకుంటారు కదా మీరు? ప్రతిరోజు అంబలు అలవాటు. ప్రతిరోజు కాంచుకుంటాము. ఆకపక్కతో ఏమో కదా ఏటమ్మాయి చెబుర్లమా చెబ్బుర్లా బాగుంటుందా టేస్ట్? ఏదమ్మా బుర్రలు? చేపలు ఎండు చేపలు తెచ్చుకుని బుర్రలు దాచుకుంటారా? ఇదిగోండి అమ్మాళ్ళు అయితే అది నాకు దానికి నేను వదలా. ఇప్పుడు ఈ కూరలోకి నంచుకు అనమాట చేప బుర్రలు కాల్చుకుంటున్నారండి. చాలా బాగుంటుంది చక్కగా. బుర్రలు చాలా జాగ్రత్తగా దాచావమ్మా. ఏం చెయ్యాలి తల్లి మరి తిన్నాము కొన్నాము ఇక్కడ బాగుంటుంది ఫోటో తీయాలనుకో. ఓహో, కాల్చేసిన తర్వాత మళ్ళీ అట్లని కాల్చి బంది పోయి కూర అక్కడ కూర వేసుకుంటారా? నంచుకుంటారు అనుకున్నాను ఇంకా నేను. ఆ లోపల ఏమైనా తీసేసి నాన్న ఆశ్చర్యమో చూద్దానంటే వస్తున్నాం ఊరికి కూర దించుకుంటున్నామన్నా తిందాం. అందులో చెత్త అంతా పక్కకు తీసేసి మంచిదంతా వేసుకుంటున్నారా? బాగుంది, భలే కాంబినేషన్ అండి చక్కగా. ఇలాంటి కాంబినేషన్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదండి. చేప బుర్రలు అందులో వేసుకొని ఈ సారాకు కూరలో ఆల్రెడీ ఒక ఆకుకూర వేసారు సీకాయ ఆకు, ఇప్పుడు చేప బుర్రలు వేస్తున్నారు అనమాట. ఇది చేప బుర్రలు అందులో వేసి కలిపేస్తున్నారు. బాగుందండి, వంట వెరైటీగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి అలవాటే కదా. ఓహో, అది మెత్తగా చేయడం కోసమా? ఇదిగోండి వేరే మన వేరే కుహరాలు. ఇది కర్ర ఏదో కర్ర అంటారు కదా, ఏం కర్ర ఇది? వెదురు కర్రతో చేస్తారు. దీన్ని ఏమంటారు? సిలింగర్ర కదా. పోయిన వీడియోలో కూడా చూసాను నేను. మెత్తగా అయిపోద్ది ఇంకా. అది ముదురు పెద్దయ్యా ఎటు వెళ్ళి తెచ్చావు ఇప్పుడు నీళ్ళు? ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మోసుకుని వచ్చావా? ఓ అమ్మా, ఇది ఒక 10 లీటర్లు అది ఒక 10 లీటర్లు 20 లీటర్లు నీళ్ళు మోసావు. అమ్మ చూడండి, పెద్దయ్య చూడండి, కొంచెం అంత దూరం నుంచి మోసుకొచ్చేసాడండి బాబు. నేను చూడలేదు, ఇక్కడ ఉండిపోయింది, నేను చూడలేదు నిన్న. బాగానే మోసుకొచ్చేసావు. మంచిళ్ళమ్మా, మంచిళ్ళ అలా పెడుచుకో పెద్దయ్య, పెడుచుకో, బరువుతో ఉన్నావు కదా. కూర ఉండే సరే పెద్దమ్మళ్ళు. అమ్మ, ఊరు నుంచి తెచ్చుకోవాలా నీళ్ళే? దూరమే కదా మీకు దగ్గరే. అయిపోయిందా? చక్కగా కూర అయిపోయింది. చెట్టు నీడని వండేసుకున్నారు కూర. చేశారు ఇప్పుడు. అరే నీడగా ఉంది కదా, భోజనం చేసేస్తారు ఇప్పుడు. చేసేయండి, చేసేయండి. పెద్దయ్య కూడా పిలుస్తారా? మీరు ఇద్దరు చేస్తారా? చేయండి. కూర అయితే అయిపోయిందండి చక్కగా, చాలా నీట్గా వండేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. నాకు గత వీడియోలో బిఫోర్ లాస్ట్ ఒక వీడియో చూసాను, చింతాకు పప్పులాగా. సేమ్ ఇప్పుడు అట్లనే ఉంది. ఎంత బాగుందో చూడండి, మంచి స్మెల్ వస్తుందండి. ఇందులోకి మళ్ళీ చేప బుర్రలు కూడా వేశారు, ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారా కూర ఎలా ఉందో చూడండి ఒకసారి మీరే, ఎంత బాగుందో. వేడి వేడిగా చక్కగా. దుప్పలు కొడుతున్నావా పెద్దమ్మ? మరి పల్లె బాగా కొట్టుకుంటారు. ఈ అమ్మకి అన్నీ తెలుసు కదా. అన్ని పనులు వచ్చు పెద్దమ్మకి చక్కగా. నీ కన్నా మరలే పెద్దమ్మళ్ళు అయితే ఇప్పుడు భోజనం చేయడానికి దొప్ప కుట్టుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, ఆకులేసి చక్కగా ఒక గిన్నెలా కుట్టుకుంటున్నారు. తినడానికి కూడా ఇబ్బంది లేదండి, ఏదో ఒక ఆకు తీసుకొని అట్లా దొప్ప కుట్టుకుంటారు. వేరే తింటారమ్మ లోన పెట్టినమ్మ చూ.
కుట్టేసుకున్నారా దుప్పలో? కట్టలు కర్రాలు ఇవ్వబోదని మరి ఈడ పోయినట్టు చూడు. మనం ఇప్పటి వరకు చెట్టు కింద కూర్చొని ఉన్నాం కదండి. ఈ చెట్టు అయితే నరమామిడి చెట్టు అంటండి. ఈ చెట్టు కోసం పెద్ద అడుగుదాం అసలు దేనికి ఉపయోగపడుతుందో. ముందైతే చెట్టు చూడండి, చెట్టు ఆకులు కూడా చూడండి ఎలా ఉన్నాయో, మీకు కనిపిస్తున్నాయా? ఇగండి ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట. చెట్టు చాలా గుబురుగా ఉంది, బాగుంది పచ్చగా. దీన్ని నరమామిడి చెట్టు అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చక్కచక్క కూర వండేసుకున్నారండి, వేడివేడిగాని. వేడివేడిగా కూర వండేసుకొని వదిని మరదలు అన్నమాట చక్కగా తింటున్నారు. పురుస్టాకుల్లో భోజనం అండి. కూర చూస్తుంటే మాత్రం భలే ఉంది. వేడి వేడి కూర. కోళ్ళు కుక్కలు అంటే నాకు ఇష్టమమ్మా. ఎలాగైనా తినమనే వేస్తున్నావు. పెద్దమ్మా ఫస్ట్ నువ్వు తిన్నావు కదా, కూర ఎలా ఉంది? బాగుందా? బాగుంటుంది. పులుపు వేస్తారు కదా, భలే ఉంటుందా? సరిపోయింది ఉప్పు తిని. బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడిగా అమ్మ వండిన ఈ సారుకూర దుంప కదా, సారుకూర దుంప అన్నమాట. దుంప మరియు అందులోకి సీకాయ ఆకు వేసారండి. కాంబినేషన్ అయితే ఎదిరిపోయింది. పుల్లగా దుంప కూర తింటా ఉంటే నిజంగా చెప్పాలంటే నాకే నోరు ఊరుతోంది. ఇంకేం దుంపలు ఉంటాయమ్మా ఈ టైంలో? అడుగుంపలు. ఏం దుంపలు? అడుగుంపలనే వారమేంతూగా అడుగు దుంపలా? నారదుంపలు అయ్యానా? దుంపలు. చూసారు కదా ఫ్రెండ్స్, కమ్మని కూర, చెట్టు కింద కమ్మని కూర, అమ్మ వండిన కమ్మని కూర అన్నమాట. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ కూర చూసిన తర్వాత మీరు ఎప్పుడైనా తినుంటే కనుక తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ట్రైబల్ ఫుడ్ని మీ అందరికీ పరిచయం చేస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.